పోసాని కృష్ణమురళికి సంబంధించి మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మామూలు ట్విస్టులు కాదు అసలు. జగన్ని నమ్ముకుంటే వాడి బతుకు బస్ స్టాండే. జగన్ చెప్పింది చేస్తే జైలు పాలే. ఇదిగో మరో ఎగ్జాంపుల్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా చెప్పింది ఏంటి? ఓ స్క్రిప్ట్ వచ్చింది, దాన్ని చూడాలి, దాన్ని చూసి దాన్ని తగ్గట్టుగా నువ్వు మార్చుకుని నువ్వు చెప్తే ఓకే, లేదా ఎదురు పెట్టుకుని అది చెప్పేసి. పోసాని కృష్ణమురళి రచయిత కదా, నటుడు కదా, సో ప్రాంప్టింగ్ అవసరంలా, చెడుడు ఆడేసాడు స్క్రిప్ట్తో. ఇప్పుడు అదే చెప్తున్నాడు, లవ్ యూ రాజా, అర్థమైంది రాజా, నన్ను అరెస్ట్ చేశారు రాజా అంటూ అతను పోలీసుల ముందు తన యొక్క హావభావాలతో ఊహించని విధంగా అన్ని బయట పెట్టాడు. కంపు కంపు చేశాడు, పెంట పెంట చేశాడు. తప్పు అయిపోయింది. వేరే వాళ్ళు చెప్పిన మాటలని ఈ రకం చేశారు, వేరే వాళ్ళు పంపే స్క్రిప్ట్ చూసి ఈ రకం చేశారు. ఎవరు పంపేది? ఇంకా సజ్జలే పంపుతాడని చెప్పేసి అంతా మాట్లాడేది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, వైసీపీలో ఉంటూ కూడా ఒకవేళ పోలీసుల దగ్గర అటెండ్ అయినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? మాకు క్యాంప్ ఆఫీస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి, సజ్జల నుంచి, అయితే సజ్జల రామకృష్ణ రెడ్డి పేరు, లేదా వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి ఏదో అతని పేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అందుతున్న సమాచారం మేరకు సజ్జల స్క్రిప్ట్ చదివే ఈ రకంగా చేశాడు పోసాని అని చెప్పేసి అప్డేట్ వస్తుంది. ఆ రిమైండ్ రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ ఏం పెట్టారంటే, పోసాని కృష్ణమురళి తనంతట తానుగా మాట్లాడింది కాదు. పోసాని కృష్ణమురళి ఆయనకాయనే వచ్చి ప్రెస్ మీట్లు పెడతాం కాదు, తనకి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నప్పుడు అది ఒక్కటే బయట పెడతలేదు. బట్ నా సొంతం అయితే కాదని చెప్పేశాడు. తప్పు జరిగింది, ఆ బూతులు మాట్లాడింది నేనే, ఆడవారిని తప్పు చేసి మాట్లాడింది నేనే, అది తప్పే ఒప్పుకుంటున్నా. ఇంతకు మించి ఇప్పుడు నేను చెప్పేది లేదు, నేను చేసేది లేదు అంటే భయంతో ఉనికిపోతున్నాడు. నేను మార్నింగ్ మాట్లాడాను, అయితే క్యాటరీస్ స్పీచ్ ఛానల్ ఇచ్చాను, మన కావ్యాస్ ఇచ్చాను, కరెక్ట్గా ఐడియా రావట్లేదు. పాయింట్ అయితే రైస్ చేశాను. ఇప్పుడు నిజాలు కనుక మొత్తం ఒప్పుకుంటే ఈ సజ్జలని జైల్లో పెట్టి చంపేస్తారా ఏంటి, నాకెందుకు ఎక్కడ తేడా కొడుతుంది అని. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే కదా ఉంది మరి విషయము. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు, ఆ బూతులు మా బాబోయ్ భరించలేము. మరి ఈవెన్ పవన్ కళ్యాణ్ తల్లి గారు సైతం అందరూ మాట్లాడినారు. ఇక లోకేష్ అయితే మాటలు మనం మాట్లాడలేము, అంత వల్గరగా, అంత గలీస్తానుగా. చంద్రబాబు గురించి ఇంకా ఈ వైసీపీలో ఉన్న ప్రతోడు ఇదే మాటలు. అవి ఏంటి ఇవన్నీ? చంద్రబాబుని అనమని ఎవరు చెప్పారు? లోకేష్ అనమని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ అనమని ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? అవి తప్ప కాదా? తీరా ఇప్పుడు క్రాస్ చెక్ చేశాను నేను, ఎన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు ఏంటని. జోగినేని మణి అని అన్నమయ్య జిల్లాలో ఈ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కదా. అతను జనసేన నేత, మాజీ సర్పంచ్. ఆల్రెడీ గతంలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోవాలి, మొత్తానికి ఒకసారి తీసుకున్నారు, బట్ పక్కన పెట్టారు. ఇప్పుడు 24వ తారీఖున మొన్న మరలా కంప్లైంట్ రేస్ చేశాడు. అప్పుడు క్రాస్ చెక్ చేస్తే అక్షరాల పోసాని మీద నమోదైనటువంటి సెక్షన్లు 6 సెక్షన్లు, అందులో భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఆ సెక్షన్స్ పేర్లు నెంబర్లు వద్దు అనడానికి మొత్తం 6 ఉన్నాయి. 6 ఏంటో తెలుసా? కులాల మధ్య చుచ్చు పెడతాం, వర్గాల మధ్య విద్వేషాలు దాన్ని ఏమంటారు, విద్వేషాలు రెచ్చగొట్టేలా, విద్వేషాలు రేపేలా, అలా ఏకంగా 2015 ఇతర నంది అవార్డు ఏదో వస్తే ఆ ప్యానల్లో మొత్తం కమ్మకొలపోలే ఉన్నారు, నేను కమ్మోండి అందుకే నాకు ఇచ్చారని అవార్డు కూడా తీసుకోలేదు అన్నాడు. అది అబద్ధం. సినీ ఇండస్ట్రీకి సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఇచ్చినంత బట్టి అందరూ ఉంటారని కదా అనేది, ఒక క్యాస్ట్ వాళ్ళు మాత్రం ఉంటారు. 2014 నుంచి 19 మధ్య ఉన్నది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఆ చంద్రబాబు నాయుడు మీద కమ్మనే ముద్ర వేయాలి, కమ్మ వాళ్ళని బూచిగా చూపాలి అని చెప్పేసి ఈ పోసాని కృష్ణమురళి కమ్మ కొలస్తే ఇతను వాడేశారు జగన్. దానికి సంబంధించి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపేలా చేయడం ఇది. అండ్ అతని మీద నమోదైన సెక్షన్లు చూశారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కొన్ని, అండ్ భారతీయ న్యాయ సంహిత కొన్ని.
అవేంటో తెలుసా? అతను మాట్లాడే మాటలు ఉన్నాయే ఏకంగా లైంగిక వేధింపుల కింద వస్తాయి. గతంలో క్లియర్గా కోర్టులో తీర్పు ఇచ్చాయి. డార్లింగ్ అని నీకు తెలియనటువంటి వలన తెలిసినటువంటి వలన కాదు, ఒక ఆడవారినైనా మగవారినైనా నువ్వు డార్లింగ్ అని పిలిచావంటే అది అవతల ఇబ్బందిగా ఫీల్ అయ్యారంటే అది లైంగిక వేధింపే. డార్లింగ్ ఒక పదవి నీకు ఆ రకంగా ఉంటే పచ్చి బూతులు కదా స్వామి మనిషి మాట్లాడింది. రేణుదేశ గురించి ఏం మాట్లాడాడు అసలు ఈ మనిషి? పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు అసలు ఈ మనిషి? మామూలుగా వేరేవాడైతే ఉప్పు పాత్ర వేసేవాళ్ళు, ఎందుకురా వీడి వెనకాల ఉన్నట్టు వాడరా మెయిన్ అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి? లైంగిక వేధింపుల సెక్షన్లు నమోదైనవి అండ్ భారతీయ న్యాయ సంహిత కింద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ కింద, ఇండియన్ పిల్లలు కూడా ఐపీసీ కింద ఇవన్నీ కానీ ప్రాపర్ వేలో కానీ పోలీసులు కానీ ఎవిడెన్స్లు సేకరించి కోర్టు మీద కానీ ఉంచితే ఎటు వీడియోలు మొత్తం దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి లైఫ్లో ఇక పోసక కృష్ణ బయటికి రాడు, జీవితం అంతా జైల్లోనే. ఎవరు ఏంటంటే స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఎవరు ఏంటి? సజ్జల లేదా తాడేపల్లి ప్యాలెస్. వేరే వాళ్ళు చెప్తే నేను చేశాను, వేరే వాళ్ళు పంపిన దాన్ని ఫాలో అయ్యి ఇదిగో ఈ రకం చేశాను చెప్పేశాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాడు. ఎనీ టైం ఇంకా వైసీపీలో ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరి లెక్కలు తేలటం ఖాయం. ఐఎమ్ షూర్ రానున్న రోజులలో ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకుల యొక్క భార్యలు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారే తూ చీ అని మొగలు బయట కూడా నెట్టేస్తారని నాకైతే అనిపిస్తాను. ఈరోజు ఎవరైతే మా ఆయన్ని పట్టుకెళ్ళారు, మేము మొదటిసారి రోడ్డు మీదకి వచ్చాం అని అంటున్న ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ మొగుళ్ళు అడ్డదిడ్డగా మాట్లాడినప్పుడు మీకు బాగున్నాయా? ఈరోజు నీచంగా ఘోరంగా మీ వాళ్ళు మాట్లాడినవి చేసినవన్నీ కూడా ప్రూఫ్లు పట్టుకొని అసలు నువ్వు మనిషివైనా ఈ రకంగా ఎలా చేస్తావు, ఈ రకంగా ఎలా మాట్లాడు ఏంటి అంటే నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని హడావుడి చేస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి మీరు కనీసం ఈ పోలీసు దగ్గర ఆధారాలు ఏంటి అని చెప్పి చూసేనా ఏంటండి అలా మాట్లాడారు, మీరు మాట్లాడరు కదండి, మీరు బంగారం కదండి, ఇట్ట మాట్లాడారండి, అవతల ఎందుకు తక్కువ చేశారండి అడిగారా? పోనీ అడగరు. అదేమంటే జగన్ ఫోన్ చేసి చెప్పగానే ఐస్ అయిపోవటం, లేదా జగన్ ఫోన్ చేసి చెప్పగానే ఇంకా జగన్ అండగా ఉన్నాడు. ఏది అండగా ఉండేది? పొన్నవల సుధాకర్ రెడ్డి అతను పంపారు పోసాని కృష్ణమురళిని విడిపించాయి అని చెప్పేసి. లాయర్ ముందు, జడ్జి ముందు అన్నీ చెప్పారు, క్లియర్గా ప్రూఫ్లు ఉన్నాయి. ఈలోపు కొంతమంది వైసీపీలు వచ్చేసి పోసాని కృష్ణ వెనకేసి వస్తారు. ఆ పోసాని కృష్ణమూర్తి నాకు రాజకీయ సంబంధం లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏంది ఇదంతా డ్రామా? ఈరోజు కూటమి గవర్నమెంట్ ఒకటే ఫాలో అవుతుంది, వాడు రాజకీయాల్లో ఉండకపోని, వైసీపీలో ఉండకపోని, వాడు తప్పు చేశాడా లేదా, ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా లేదా, అన్నీ ఉన్నాయా, తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టండి. జడ్జి ఏదంటే అదే 14 రోజులు రిమాండ్, కడప జైల్లో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న రోజులలో ఇంకా చాలా బాగోతులు బయటకు వస్తే చూడండి.